ఎంకే టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కూడా రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ద్వాదశ రాశుల వాళ్లకు ఎలా ఉండబోతుంది, ఈ నవంబర్ మాసమంతా కూడా అన్ని రాశుల వాళ్లకు ఎవరెవరికి ఏ విధముగా ఉండబోతూ ఉన్నది, ఎలా ఉంది, ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి అనేటువంటిది తెలియజేయటం జరుగుతూ ఉన్నది. ఈ 12 రాశుల వాళ్లకు ఈ నవంబర్ మాసమంతా కూడా ఒక్కసారి ఎవరెవరు వారి జాతకం ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతున్నది, ఎలా నడుచుకుంటే మేలు జరుగుతుంది, అభ్యున్నత పదములో ముందుకు వెళతారు అనేటువంటిది తెలుసుకుంటారు అనేటువంటి భావంతో తెలియజేస్తూ, మీనరాశి వారికి ఈ నవంబర్ మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మేలు జరగబోతున్నది మీకు అనేటువంటిది చెప్పవచ్చును. ఏ విధముగా మేలు అనేటువంటిది చూసుకుంటే శాశ్వతమైనటువంటి మేలు మీకు జరుగుతుంది ఈ మాసములో అనేది కనపడుతూ ఉన్నది. ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే మీనము, మేషము, వృషభము, మిథునము, కర్కాటకము అంటే పంచమ స్థానములో గురువు ఉండేటప్పటికీ ఎటువంటి యోగాలు ఇవ్వాలనో అద్భుతమైనటువంటి యోగాలు మీకు ఇస్తూ ఉన్నాడు భగవంతుడు అనేటువంటిది చెప్పవచ్చును. మీకు ఎప్పటి నుంచో పెండింగులో ఉండేటువంటి పనులు అతి సునాయాసముగా మీరు ఆలోచన ఎంత ఇబ్బందులు పడ్డారో అంత అవలీలగా మీరు పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఆకస్మికముగా ధనలాభము జరుగుతుంది. దూరమైనటువంటి వాళ్ళు దగ్గరవుతారు. మీరు కాదనుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ మీరు బాగుండాలి అనేటువంటి ఇదిలో ఉంటారు. శత్రువులు కూడా పరమమిత్రులుగా మారేటువంటి అవకాశము గోచరిస్తూ ఉన్నది. భగవంతుడి యొక్క అనుగ్రహము ఉంటే అమ్మా నన్ను ఒక కంట చూడు అని అడిగేటువంటి వాళ్లకు పూర్తి కళ్ళు తెరిచి అమ్మవారు మిమ్మల్ని చూడటానికి సిద్ధముగా ఉంది అనేటువంటిది చెప్పవచ్చును. ఈ రాశి వాళ్లకు తెలుస్తూ ఉన్నది. ధనపర